అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్రి నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్రి ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము, శాంతి భద్రత కానీ, పరిశుభ్రత కానీ, ఇంటి స్థలాల్లో వాళ్ళకి ఇంటి కానీ, తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు ఇక్కడ 27 బూతులు ఉంది. ఈ 27 బూత్లో సుమారు నాకు 4000 ఓట్లు మెజార్టీ వచ్చింది. నేనైతే ఎలక్షన్ ముందైతే ఏ విధంగా అందరి ముందు ప్రామిస్ చేశానో అదేవిధంగా ఇక్కడే టిట్కో ఇండ్లు కట్టి ఇక్కడున్న వారికి ఇక్కడే ఇండ్లు ఇస్తాం. దాన్ని కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేశా. సార్ గారు కూడా పరిశీలిస్తున్నారు. మేము మాట ఇచ్చిందంటే తప్పం. చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇప్పుడు కానీ మాట్లాడతాము. గతంలో ఉమ్మడి మంగళం పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగు గంగా వాటర్ ఎప్పుడైతే లాస్ట్ 2019లో తెచ్చిన జీవో క్యాన్సిల్ అయింది. ఆ జీవో పైన ఇప్పుడు తిరిగి డిపిఆర్ వేసాం. డిపిఆర్ని కూడా మన ఆర్డబ్ల్యూకి సంబంధించిన ఎస్సీ గారు కూడా మాకు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అది కూడా తొందరలో తెచ్చి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.